Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ధనవంతులు రోజు రోజుకి ధనవంతులు అవుతూనే ఉన్నారు. అలాగే పేదవారు రోజు రోజుకి ఇంకా పేదవారు అవుతున్నారు. అసలు దానికి గల కారణాలు ఏంటనేది ప్రముఖ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ధనవంతులేమో రోజు రోజుకి ధనవంతులు అవుతూనే ఉన్నారు, పేదవారు ఇంకా పేదవారు అవుతున్నారు. అసలు దానికి గల కారణం ఏంటి మేడం? దిస్ ఈజ్ కాల్డ్ హ్యాబిట్స్ అని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అనుకుందామండి, ఎందుకంటే ఇప్పుడు అంత పేదవాళ్ళు అనక్కర్లేదు. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 60-70% అంతా కూడా మిడిల్ క్లాస్, మంచిగా ఒక అమౌంట్ బాగానే సంపాదిస్తున్న స్టేజ్కి మనం వెళ్ళిపోయాం. సో వీళ్ళ వాళ్ళ స్పెండింగ్ చూద్దాము. సో వీళ్ళు ఒక 30-40,000 తెచ్చుకున్నారనుకోండి, ఏం చేస్తారు? రెగ్యులర్ స్పెండింగ్ అవుతూ ఉంటుంది, లేదు ఇంకొంచెం నీడ్స్ వాంట్స్ ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తున్నారు? ఆ మనీని ఈఎంఐలుగా అప్పుల్లో పెడుతున్నారు. ఇంకంతే అయిపోయింది కదా, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన అమౌంట్ అంతే. ఆ అమౌంట్ని వాళ్ళు ఎలా డివైడ్ చేశారు? ఒక 30% ఏమో వాళ్ళ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మిగతా 20% ఏమో వాళ్ళ వాంట్స్ ఉంటాయి, బయటికి వెళ్ళాలి, ఏదో షాపింగ్ లేదా ఏదో ఒకటి వాళ్ళకు ఉంటాయి. నీడ్స్ అవి అయిపోయిన తర్వాత, వాంట్స్ అయిపోయిన తర్వాత, ఆ అమౌంట్ మిగతా 50% ఏదైతే ఉందో ఈఎంఐలు, అంటే ఒక బైక్ కొనుక్కోవటము లేకపోతే ఇంకేదో. సో అంటే అప్పులు తీర్చటము, అప్పులు చేయటము, అప్పులు తీర్చటం. ఇంకా మీరు ఎప్పుడు అవుతారండి ధనవంతులు? అదే అయిపోతుంది మీ లైఫ్ అంతా. ఒక లోన్ తీసుకోవడం, ఆ లోన్కి ఈఎంఐ కట్టడం, అక్కడతోనే అయిపోతుంది. కానీ ధనవంతులు ఏం చేస్తారు? వాళ్ళకు వచ్చిన అమౌంట్ 50% లావిష్గా ఖర్చు పెట్టినా 50% మళ్ళీ ఇంకా డబ్బు సంపాదించడానికి పెడతారు. ఇప్పుడు మీరేమో ఇల్లు కొన్నారు, ఈఎంఐ 30,000 కొంటున్నారు, 30,000 కడుతున్నారు. నేను అదే 30,000ని ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఏమవుతుంది? డిఫరెన్స్ రాదా? మీకు ఎండ్ ఆఫ్ ది 20 years తర్వాత ఒక పాడుపడిపోయిన ఫ్లాట్ మిగిలింది. నాకు ఎండ్ ఆఫ్ 20 years తర్వాత అదే అమౌంట్తో 3-4 కోట్లు వచ్చాయి. ఇద్దరం ఒకటే కదా స్టార్ట్ చేసాము. బట్ మీరేం చేశారు? ఒక ఇల్లు కొన్నారు, ఈఎంఐలు కడుతున్నారు, ఏదో ఫ్లాట్ కొని. నేనేం చేశాను? దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాను, అది 4-5 కోట్లు అయింది 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే. లేదు అంటే మీరు ఏం చేశారంటే ఒక కారు కొన్నారు, 6-7 సంవత్సరాల తర్వాత ఏమైంది కారు? నేను అదే 20,000 ఈఎంఐకి ఏదైతే మీరు కార్కి కడుతున్నారో, నేను 20,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు 10 లక్షలు వచ్చాయి. మీకు 10 లక్షలు పోయినట్టేనా? 10 years తర్వాత కార్ వాల్యూ ఏంటి? దట్స్ హౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అనమాట. వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడిస్తారు. మనం ఏంటంటే డబ్బుని ఏంటంటే లోన్లు తీసుకొని మళ్ళీ లోన్లు కట్టడానికి వాడుతూ ఉన్నాము. సో దట్స్ ద మేజర్ అండ్ ఓన్లీ హ్యాబిట్స్. మనకి ఏంటంటే సేవింగ్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ ఎంతవరకు తీసుకోవాలి, ఇది నిజంగానే మంచిదా అనేది మనకి ఆలోచించి చేస్తే డెఫినెట్గా మనం కూడా ఈజీగా ధనవంతులు అవుతామండి. ధనవంతులు అవ్వడానికి యాటిట్యూడ్ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు. ఓకే, ఎప్పుడు మేము అదే చెప్తున్నాం. మీరు ₹1,00,000 సంపాదిస్తున్నా మీరు ఏమీ మిగిల్చే అవసరం ఏమీ లేదు, అంటే మిగిల్చాలని ఏం లేదు మీ యాటిట్యూడ్కి. బట్ నేను 20,000 సంపాదిస్తున్నా, నేను రోజు సేవ్ చేస్తున్నాను. నేను 20,000 సంపాదిస్తున్నాను, 2,000 సేవింగ్ చేస్తున్నాను. మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారు, ఎండ్ ఆఫ్ ది డే మీకు క్రెడిట్ కార్డ్ లేకుండా అవ్వదు. మంత్ అయ్యేసరికి మీరు క్రెడిట్ కార్డ్ వాడతారు. నేను 20,000లో ఇంకా 2,000 మిగులుస్తున్నాను. యాటిట్యూడ్. ఇక్కడ ఎంత సంపాదిస్తున్నామని డెఫినెట్గా కాదండి. మీరు లక్షలు సంపాదించినా ఏమీ ఉపయోగం లేని వాళ్ళు ఉంటారు. అసలు నాకు 20,000-30,000 వచ్చినా, 40,000 వచ్చినా మీకన్నా నేను బెటర్ పొజిషన్లోనే ఉంటాను. ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, వాటి మీద నాకున్న అవగాహన. సో ఎంత ఖర్చైనా పెట్టుకోవచ్చండి. వేర్ ఈజ్ ద లిమిట్? సో మనమే దానికి నాకు ఎంత అయినా రాని దాని మీద 20% మిగిలిస్తాను. మీకు 10,000 వస్తే 2,000 మిగిల్చండి, ₹1,00,000 వస్తే 20,000 మిగిల్చండి. సింపుల్ లాజిక్ కదా. ఇంక నేను అది కూడా చేయలేను అంటే మీరు ఇంకా ఆఫ్టర్ దట్ ద సిచ్యువేషన్ వుడ్ బి టోటల్లీ డిఫరెంట్. ఓకే, ధనవంతులు రోజు రోజుకి ధనవంతులు అవుతున్నారు, అలాగే పేదవారు రోజు రోజుకి పేదవాళ్ళు అవుతున్నారు అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా వివరించారు మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు.